కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ యొక్క క్రిస్మస్ వేడుక ప్రతి సంవత్సరం కూడా ఈ బాబు ఫ్రెండ్స్ యూత్ వారు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. అలానే క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. నెల వచ్చే పాపాలను విడిచి మన దైవ సేవకులు ఏ విషయాలైతే మనం నేర్చుకున్నామో అవి మనం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే దుప్పట్లో స్పాన్సర్ కూడా చేశారు. అవి పేర్లు చదువుతాం. అప్పుడు వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వారు రమేష్ గారి చేతుల మీదుగా అవి తీసుకోండి. నూతంగి జాయ్ ఆశీష్, నూతంగి అభిషేక్ రాజు వారు స్పాన్సర్ చేశారు. తమ్ముడు వెంకటేష్ వారి యొక్క కుటుంబం, సరమండ్ర సంసోన్ గారికి, ముప్పుడి నుదియమ్మ గారికి, ముప్పుడి జ్యోతి కుమారి గొయ్యమ్మ, చినిగిన పాపమ్మ, ముప్పుడి సురేంద్ర, మారుగుడి దుర్గమ్మ, కుక్కరిపాటి కవలమ్మ గారు, ముప్పుడి పాపమ్మ, ముప్పుడి పండు వీళ్ళు వచ్చినట్లయితే అవనబెడ్లో వారిని పురుగుల ముందు తీసుకునండి. చిన్న ప్రార్థన ఇచ్చినటువంటి వస్తువులు స్తోత్రాలు తండ్రి. ఈ క్రిస్మస్ సందర్భంగా తండ్రి అయా దైవజనులను బట్టి, గ్రామ నాయకులను బట్టి, పెద్దలను బట్టి, అయా యూత్ వారిని బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. అయా మీ ప్రేమను పంచుటయ్యే నిజమైన క్రిస్మస్ అని అయా సెలవిస్తుండగా ఎంతమంది అయితే స్పాన్సర్స్ ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మెండుగా మీరు దీవించండి తండ్రి. పరిశుద్ధాత్ముడ ఈ ప్రాంత ప్రజలందరినీ మీరే రక్షించి మీరే అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసి మీ ప్రేమను వెల్లడిపరుచున్న ప్రతి ఒక్కరిని నిండాలుగా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మంచిదండి. ఆ యొక్క దుప్పట్ల కార్యక్రమంలో రమేష్ గారి చేతుల మీదుగా చిన్నగా ఇటువైపు సార్ వచ్చి సార్
చూడండి అందరూ. ఏ చీరలా చూడు సర్లేదా ఓకే పిడి పచ్చి చెప్పండి. My name is Sashta. David Patna Mundur Neeru Rakshasa Mundur Rakashita Nandacham Patna Mundur. ఏ చిన్నగా ఎలా సరే చూడు ఏ ఇస్తారు చెప్పు ముందు దేవుడు భూమి ఆకాశమును సృజించును ఆయన జ్ఞానం ఒకటి ఒకటి. Study second class. In the name of the Father and of the Son and of the Holy Spirit. Thank you. Nikita, అయితే అమృత భయపడుకొని ఇంట్లో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. లూకా 2:10. చప్పట్లు కొట్టండి అందరూ. గిఫ్ట్ తీసుకోండి. ఫోటో పంపించు. ప్రదీప్. ఆయన భగవన్ రాజుగారు ఆచార్యగరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన యేషయా 9:6. చప్పట్లు కొట్టండి అందరూ. అరే చిన్న I study UKG. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన in 4th class. When the angels went away from them into heaven, the shepherds said to one another, "Let us go over to Bethlehem and see this thing that has come to pass, which the Lord has made known to us." లోకి 2:15. ఆ దూతలు తమ ఎద్దు నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువుకు తెలియజేయచ్చు ఉన్నాము. మన బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాము రెండని ఒకరిగా ఒకటి చెప్పుకున్నాను. లోక 2:15. చప్పట్లు కొట్టండి అందరూ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. చూడు చూడు My name is Praveen Kumar. I am studying 4th class. యెహోవా నా కాపరి నాకు మేలు కలగదు. అరే సైడ్కి నుంచో 4th class. A child has been born for us. A son is given to us. Authority rests upon him. He and name Jesus. My name is Praveen. In 5th class, and there were in the same country shepherds abiding over the flock by night, and lo, the angel of the Lord, the glory of the Lord came upon them, shone afraid about them. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొని చుండగా పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచింది. వారు మిక్కిలి భయపడేది. లోగా 2:8-9 వచ్చి. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొట్టండి. My name is Yashwant. I am studying 6th class. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవరాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తనలు 1:1-2 వచనాలు. చప్పట్లు కొట్టండి. రామ్మా. వెరీ గుడ్. లేకపోతే
సరిదించిదని నిత్యము ఆయన కీర్తి నన్ను ఇల్లు నిండును. చెప్పండి కొట్టాడు. అందరూ చప్పట్లు కొడుతున్నాం. మా చిల్లపిల్లలు ఎంత బాగా చెప్తున్నారు. కూర్చున్నారు కానీ అలాగే చూస్తున్నారు. చప్పట్లు కొట్టిన పిల్లలకి గట్టిగా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. చప్పట్లు కొట్టండి పిల్లలకి గట్టిగా. And all friends shall see the salvation of God. Luke 3:6. దావీదు పట్నమందు నేను దక్షులై పుట్టి ఉన్నాడు. లోక 2:11. చప్పట్లు కొట్టండి. దీర్ఘశాంతి, దయాలత్వం, మంచుతనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. దాని పట్ల నేను శ్రీగోగే పుట్టి ఉన్న నా ప్రభు యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి. పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు యేసుక్రీస్తు. లోక 2:11. చప్పట్లు కొట్టాలి. పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. లోక 2:11. యెహోవా నీ కృప నిరంతరముండును. కీర్తనలు 138:8. చిన్న చూడు చిన్న ఓకే అమ్మాయి ఓకే వెరీ గుడ్. ఫస్ట్ క్లాస్ కీర్తిశ్రీ. మత్తయి సువార్త, మార్కు సువార్త. అక్కడ ఉదయ్ కుమార్. దేశీ అయిపోయింది అందరూ ఒకసారి నిలబడి రావాల్సిన ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నామని కూడా వచ్చేటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనం చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా పల్లెకి తండ్రి మీ ఘనానికి మహిమ స్తోత్ర ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి కాల సమయంలో ఇటు రీతిగా ప్రభావ బాబు ఫ్రెండ్స్ యూత్ యవనస్తులందరినీ కూడా నిలబెట్టించుకొని ఇటు రీతిగా ఈ యొక్క క్రిస్మస్ మహోత్సవ ఆరాధన జరగడానికి నీవు చూపిన కృపకై నీకు వందనములు స్తోత్రము ప్రభావ. మమ్మల్ని శోధనలోని తేక కీడుని తప్పించము. రాజ్యము భక్తియో మహిమయో నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దేవుని తండ్రి అయిన దేవుని ప్రేమ సరి అయిన దారి చూపింది. బాలుడైన యేసు రాజు చెంత
అందరూ ఆ గొప్ప వెలుగును చూచిరి చీకటిలో ఉన్న జనులందరూ ఆ గొప్ప వెలుగును చూచిరి క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట రక్షణ సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట రక్షణ సంతోషం చీకటి వాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగి వచ్చెను పాపపు బ్రతుకులలో జీవా కిరణమై ఉదయించెను చీకటి వాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగి వచ్చెను పాపపు బ్రతుకులలో జీవా కిరణమై ఉదయించెను మా గుండెల్లో పండుగాయను ఊరంతా సందడాయను మా గుండెల్లో పండుగాయను ఊరంతా సందడాయను క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం రోదన ధ్వనిలో రక్షణ ద్వారమై నిరీక్షణ కలిగించెను సమస్యల సంకెళ్ళు తెంచి తలరాతలు మార్చివేసెను రోదన ధ్వనిలో రక్షణ ద్వారమై నిరీక్షణ కలిగించెను క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం తమ్ముడు
பிறந்தார் புகழ உண்டார் பசுமை உலகில் அவர் பேர் கேட்டிடையிலே முன்னெடுத்து மகிமை 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 பிறந்தார் 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 மகிமை மகிமை மரத்தில் தூதர் பாடிட பாடல் தீர்க்க தேடிட மரத்தில் தூதர் பாடிட பாடல் தீர்க்க தேடிட அழகை அழித்து நட்டுகிட அவன் நீயோ மனம் ஆகிட அழகை அழித்து நட்டுகிட அவன் நீயோ மனம் ஆகிட புவியை ஈர்த்திடும் காந்தமாய் பிறகையில் నా మనసంతా సంతోషమే నా యేసు నాతో ఉండా నా బ్రతుకంతా ఉల్లాసమే ఉప్పొంగే ఆనందమే నా మనసంతా సంతోషమే నా యేసు నాతో ఉండా నా బ్రతుకంతా ఉల్లాసమే తానే నా దగ్గరకు వచ్చి తన చెయ్యి నాకై చాచి తానే నా దగ్గరకు వచ్చి తన చెయ్యి నాకై చాచి అబ్బా ఏమి చెప్పను పేరు పెట్టి పిలిచడము నా జీవితాన్ని మార్చడము పేరు పెట్టి పిలిచడము నా జీవితాన్ని మార్చడము తన చల్లని చూపులు విసిరి తన మెల్లని స్వరముతో మాట్లాడి తన చల్లని చూపులు విసిరి తన మెల్లని స్వరముతో మాట్లాడి అమ్మా ఇలా చెప్పను కబుర్లెన్న చెప్పడము కలతలన్నీ తీర్చేయడము కబుర్లెన్న చెప్పడము కలతలన్నీ తీర్చేయడము ఉప్పొంగే ఆనందమే నా మనసంతా సంతోషమే నా యేసు నాతో ఉండా నా బ్రతుకంతా ఉల్లాసమే ఉప్పొంగే దీవించి ఆశ్రయించే భాగ్యం దయచేతండి పనిచేసేటప్పుడు నీ దూరం నాకు కాపలాంచే భాగ్యం దయచేతండి నాకు ఇచ్చిన నిద్రపడిని దీవించి ఆశ్రయించే భాగ్యం నా కుమారుడికి మంచి ఉద్యోగం దయచేతండి నా పిల్ల చదువులు కూడా నీవే దీవించి ఆశ్రయించే భాగ్యం దయచేయమని వేసేసిన ప్రాణం సేవిస్తున్నా తండ్రి ఆమె ఏంటి నాన్న నేను పనికి వెళ్ళిపోతున్నాను నువ్వు టిఫిన్ చేసి జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళిపోతాలి సరేనా సరే నాన్న నువ్వు కూడా జాగ్రత్త సరే తండ్రి జెసి టిఫిన్ ఎందుకని రామ్మ నాన్న టిఫిన్ ఎందుకని రామన్న వద్దు నాన్న అక్కడ మేస్త్రి గారు పనులు తీసుకొస్తాను నాన్న అక్కడ తింటాను నేను సరే నాన్న సరే నాన్న అడిగితే మర్చిపోయాను ప్రార్థన చేసుకుని బాగా నాన్న ఎగ్జామ్ సరే నాన్న జాగ్రత్త సరే నాన్న సరే మా నాన్న జాగ్రత్త చదివారా ఏమన్నా ఏదో చదివారా చదివినే వస్తే బాగుంటున్నారు. నేనైతే దేవుడి దేవాలని అన్ని చదవంటరా నేను చదివి వస్తే బాగుంటరా దేవుడు అనుకుంటా నువ్వు చదవరన్నావా తెలుసు కదరా నేను చదవని సరే మే లోపల కదా టైం అవుతుంది ఎగ్జామ్ రాసేసాక సరే పద వెళ్దాం పద. మాయా ఎలా రాసారా ఏదో రాశాను ఐడియానే బాగా చదివాను చేసే అన్ని నేను చదివి ఇచ్చాడరా
దేవుడి దయ వల్ల ఈ జాబ్ నాకు వస్తే మా నాన్న చాలా సంతోషపడతాడురా. మాట్లాడితే దేవుడు అన్న బాబు. ఇది దేవుడు ఉండాలిరా, దేవుళ్ళు ఉంటేనే మంచిది. టైం అవుతుందిరా. ఎరా చెప్పులు చెప్పరా. సరే మాయా హోండా షోరూంలో జాబులు పడి రా, వెళ్దామా? అవునా? చూసుకున్నా మనకు మంచిది కదరా. సరే రా, నేను తీసుకొస్తాను. ఇది ఉంది, నువ్వు రెడీ. సరే మాయా. ఒరే కంగారు పడకండి రా, ఇది కాకపోతే ఇంకోటి ఇంటర్వ్యూ ఎలా చేస్తానే ఉంటాం, తప్పదు అన్ని. కంగారు పడకండి రా, ఈ జాబ్ పోయిందండి దేవుడు దీనికంటే మంచి జాబ్ మనకి చూసే ఉంటారా ఎక్కడో దిక్కున. దేవుడు దేవుడు అదే నమ్మాలరా దేవుడిని. సరేనా ట్రైన్ టైం అవుతుందిరా. బాబు సాగరా. నాన్న అడిగితే మర్చిపోయిందా ఎగ్జామ్ రాసాను కదా, ఎలా రాసా? బాగానే రాశాను నాన్న. దేవుడు దేవుడు అడుగుతున్నాను అన్నారు. అడిగారు అంతేరా, మన దేవుడు మనకి ఎప్పుడేది ఇవ్వాలనుకుంటాడు అప్పుడే ఇస్తాడు. హలో చెప్పరా. రే ఎక్కడరా ఎవరోజు? నేను ఇక్కడ చెరువుగొట్టు దగ్గర ఉన్నాను. అరే జియో కంపెనీలో జాబ్స్ కండి అంటరా. ఇప్పుడు దాకా అన్ని ట్రై చేశాం కదా, ఈసారి కూడా వెళ్తాం రా. అవునా సరే. సరే సరే సరే. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. సార్ ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ సార్. మై నేమ్ ఈజ్ విద్యాసాగర్ సార్. ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ. వేకెన్సీస్ ఇన్ ఫర్ యువర్ జాబ్ సార్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్? ఎస్ సార్, ఐఎమ్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ సార్. ఓకే ఎస్ సార్. ఓకే, యువర్ అపాయింటెడ్. గో వెయిట్ అండ్ అవుట్ సైడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చదువుకున్నావు ఏంటని అడిగితే అంతే పర్లేదు కదా. సార్ కమ్ ఇన్, కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్. ఓకే, యువరాజ్ ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. సార్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. జాబ్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఓకే, జాబ్ చేయడానికి ఇప్పుడు మన లొకేషన్లో లేవు, వేరే లొకేషన్లో ఉంది. వెళ్ళడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు. అడిగాను సార్. ఓకే, యువర్ అపాయింటెడ్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే యువరాజ్. ఓకే సుభాష్, ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. అరే నీ గురించి చెప్పమని చెప్తున్నాను అన్నయ్య. అంటే తెలుగు అప్పుడు తెలుగు. నీ పేరేంటి? ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఓకే, మీ ఫ్యామిలీ ఎంతమంది? మా ఫ్యామిలీ అంటే వేరే చోటుకి వెళ్ళి చేస్తారు కదా, బెంగళూరు, చెన్నై అటువైపు. ఓకే సార్. ఓకే, యువర్ అపాయింటెడ్. ఓకే సార్, థ్యాంక్ ఓకే, వెయిట్ అండ్ సీ. My name is Jaypal sir. I am studying in degree. I completed my degree. I am waiting for a job sir. ఓకే, ఏ జాబ్ ఇంట్రెస్ట్లో ఉన్నావు? అంటే అకౌంట్స్ లేకపోతే మార్కెటింగ్ అనేది? Computer sir. కంప్యూటర్ సైడ్. ఓకే, కంప్యూటర్ ఇక్కడ లేవు, వేరే చోట ఉన్నాయి. వేరే అవుట్ సైడ్ వెళ్ళాలంటే ఓకేనా? ఎనీ ఇష్యూస్? Parlor sir. No problem. ఓకే, యువర్ అపాయింటెడ్. వెయిట్ అవుట్ సైడ్. His salary how much? ఓకే, శాలరీ తర్వాత మాట్లాడతాం. సరే ఓకేనా? ఓకే, వెయిట్ అండ్ సీ. Thank you sir. కదా అందరూ ఒకసారి రమ్మని చెప్పి మాట్లాడాలి. సరే సార్. యువరాజ్, జైపాల్, సాగర్, సుభాష్ లోపలికి రండి. చెప్పండి సార్. ఓకే, మీరందరూ ఒక జాబ్లో సెలెక్ట్ అయ్యారు. మీరందరికీ కూడా జాబ్స్ ఓకే అయినాయి. ఓకే సార్. సో మీరందరూ ఇంగ్లీష్లో రాలేదు, తెలుగు రాలేదని ఎవరు బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు జాబ్స్ వచ్చిన తర్వాత ఆ యొక్క జాబ్ని ఎలా అంటే మనం అడాప్ట్ చేసుకోవాలి. దాన్ని ఓన్ చేసుకుని మనం హార్డ్ వర్క్ చేస్తే కనుక యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద లైఫ్. ఓకే, మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ కూడా మంచిగా చూసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. జాబ్స్ వచ్చినాయి అన్నారు. అమెరికా వెళ్ళారా, లండన్ వెళ్ళారా సార్? ఆస్ట్రేలియా వెళ్ళరా? ఓకే, థ్యాంక్ యూ. మంచిది కదా. నాకు చాలా ఆనందంగా బెంగళూరు సరే అండి, జాగ్రత్తగా వెళ్ళండి.
ఇవాళ వెళ్ళిపోవాలన్నా 2 రోజులు ఉండాలి వచ్చింది కదా 7 గంటల ట్రైన్ సరేనా జాగ్రత్త అయితే బట్టలు కూడా సర్దుకోనన్నా సాగర్ గడికి జాబ్ వచ్చిందిరా మంచిదేమన్నా వాడు బెంగళూరు వెళ్ళిపోవాలంట సాయంత్రం అదేలా ఉండలే వాడు అక్కడ ఉన్న సంతోషంగా ఉండదు వెళ్ళొస్తానన్నా సరేనా జాగ్రత్తగా వెళ్ళామా సరేనా సరేనా సాగర్ ఏంటి మంచి అడవిడిగా బ్యాగ్ తెలుసుకుని వెళ్తున్నా అక్క జియో కంపెనీలో జాబ్ వచ్చింది అక్క నాకు అవునా సాగర్ కంగ్రాట్స్ రా థ్యాంక్ యూ అక్క సరే అక్క ట్రైన్ లేట్ అవుతుంది వెళ్తానన్నా జాగ్రత్తగా వెళ్ళి సరే అక్క ఆ నాన్న ఎంతో కష్టపడి చదివించాడు దేవుడి దేవాల తనకి జాబ్ వచ్చింది మామ ఇంకా సమయంగా రాలేదేంట్రా చాలా టైం అవుతుంది ట్రైన్కి జరిగిన యాక్సిడెంట్ ఇక్కడ నడవల్ కనిపిస్తుంది సెంటర్ అండి అక్కడ పక్కన ధర్మ హాస్పిటల్లో జాయిన్ చేయండి వస్తున్నాం సరేనండి అంబులెన్స్ కాల్ ఏం చేద్దాంరా టైం అయిపోతుంది ట్రైన్కి వెళ్ళిపోతే బాగోదేమోరా ఇప్పుడే మనం చాలా నుండి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం వాడి కోసం అయితే మనకు జాబ్ అవుతుంది మనకి జాబే ముఖ్యం కాబట్టి మనం వెళ్ళిపోతాం అని హాస్పిటల్ జాయిన్ చేద్దాం సరేరా ఒకసారి నాన్న ఫోన్ చేసి చెప్దాం సరే చెప్పలేదు హలో ఎవరు బాబు హలో అంకుల్ నేనండి యువరాజ్ని బాబు యువరాజు ట్రైన్ ఎక్కేసారా అంకుల్ మేము ముగ్గురు అయితే ట్రైన్ ఎక్కేసాం సాగర్కి యాక్సిడెంట్ అయింది అంకుల్ యాక్సిడెంట్ అయిందా ఎప్పుడు బాబు 5 minutes అవుతుంది అంకుల్ అయ్యి ఎక్కడ నిడదల ధర్మ హాస్పిటల్లో ఉన్నాడు అంకుల్ సరే బాబు నేను వెళ్తున్నాను అరే బావా యాక్సిడెంట్ అయిందా హాస్పిటల్లో ఉన్నాడంట నా వెళ్దాం బాగా ఉందా నీకు ఇప్పుడు మంచి జాబ్ చేసి ఎవడకున్నాను నువ్వు దేవునికి దీనికంటే మంచి ఉద్యోగం దయచేస్తాడు అప్పుడేంటి సాగర్కి యాక్సిడెంట్ అయిందంటే ఒకసారి చూసేద్దాం రావే సరే వెళ్దాం పద సాగర్ ఏమైందిరా ఎంతో ఆనందంగా జాబ్ వచ్చిందని వెళ్తానన్నావు బెంగళూరు ఏమైంది సరే జెస్సీ నువ్వు అన్నీ చూసుకుంటుంటే నేను అన్నింటి టిఫిన్ తీసుకుని వస్తున్నా సరేనా సాగర్ ఎలా ఉంది సాగర్ అయ్యో పాపం సరే సాగర్ ఎంతో ఆనందంగా వెళ్ళాం జాబ్ వచ్చింది తిరిగి యాక్సిడెంట్ అయి తిరిగి వచ్చావు సాగర్ అమ్మగారు లేరు తీరా టైంకి జాబ్ వచ్చిందని ఎంతో ఆనందంగా వెళ్ళాడు కానీ తీరా మధ్యలో యాక్సిడెంట్ అయింది ఏంటో పాపం సాగర్ అయ్యో చిన్నప్పుడేమో వాళ్ళ మమ్మల్ని చనిపోయారు ఇప్పుడేమో ఎంతో హ్యాపీగా వెళ్ళాడు వెళ్ళి మళ్ళీ పాపం దేవుని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది దేవుడు అంటున్నారు కదా సరే ఏడగరా ఏమైంది రే ఎందుకురా ఇలా చేస్తున్నాను ఎవరు మాట్లాడుతున్నారు ప్లీజ్ సైలెంట్గా ఉండండి రే అదేం ఉండదురా దేవుడు మనల్ని ఎప్పటికీ మోసం చేయడరా ఏడగరా రే నేను జీవితాంతం పోయించుకునే శక్తి నా దగ్గర ఉందిరా రే ఏడగరా రే ఏడగరా నువ్వు జీవితాంతం పోయించుకునే శక్తి నా దగ్గర ఉందిరా రే ఏడగరా రే ఇదిగో నా అన్నీ కంట నాన్న నీకేదో వచ్చింది చూడు ఒకసారి
చెప్పరా జాబ్ వచ్చిందా ఏడాక నాన్న చూసాక దేవుడు నీకు ఆ చిన్న ఉద్యోగానికి వెళ్ళిపోతున్నావు, వాళ్ళు ఈ విఆర్ఓ జాబ్లో పొందలేకపోదు. నీకు ఏదైనా అయితే జాబ్ ఎవరు పొందుతుంది నాన్న? మరి ఎందుకు అప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావారా? సరే ప్రార్థన చేసుకున్నారా? రామా చేసే ప్రార్థన చిత్రాలు చెల్లించుకుంటున్నాను. చూసారు కదండి ఇక్కడ సాగర్ జీవితంలో, గోపి జీవితంలో ఏం జరిగిందో. ఫస్ట్ క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇక్కడ చిన్న గాయమైందని తన ప్రాణాలే తీసుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు గాయం పెట్టేవాడు ఆయనే, గాయం తీసేవాడు ఆయనే. ప్రైవేట్ జాబ్కి వెళ్తే 6 నెలల వరకు తను మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికి లేకపోదు. దేవుడు తన గవర్నమెంట్ జాబ్ రాసి పెట్టాడు, విఆర్ఓ జాబ్ రాసి పెట్టింది కాబట్టి దేవుడి చిన్న గాయాన్ని పెట్టాడు. క్రైస్తవులుగా మనకి చిన్న చిన్న గాయాలు జరిగినప్పుడు మనం దేవుడే ఎందుకు ఇలా చేస్తున్నాడో మనం ఎంతగానో కృంగిపడుతాం. అలాంటి శోధనలైనా, నిందలైనా, అవమానాలైనా వచ్చినప్పుడు మనం దేవుడిని ఇంకా గట్టిగా ఆనుకొని ఉండాలి. ఈ స్కిట్ ద్వారా మేము ఏం నేర్పించాలనుకున్నామంటే, తల్లిదండ్రులు మనల్ని ఎంతో కని పెంచుతారు. మన తొందరపడి నిర్ణయాలు తీసుకొని పురుగుల మందు తాగి ఎంతోమంది చనిపోయి ఈరోజు మన పేటలో చాలా దుఃఖాలు మిగిల్చిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు ఒకటి ఆలస్యమైందంటే దానికన్నా మంచి దేవుడు మనకి ఇస్తాడని ఈ స్కిట్ ద్వారా మేము అందరం మీకు తెలియజేయాలనుకున్నాం. జస్ట్ ఈ స్కిట్ 1 గంట ముందే నేర్చుకున్నాం. ప్లీజ్ మీ అందరికి నచ్చితే క్లాస్ కొట్టండి.
நாளையா வீசனையா வாங்க பல்ல பல்ல பத்தி பார்க்க ஒருத்தர் வந்தாரு என்ன வாழ வச்சாரு நீ எனக்கு பலன்னு காதும் சொன்னாரு ஒருத்தர் வந்தாரு என்ன தேடி வந்தாரு மொத்தமாக படுத்து வாங்கி போனாரு என் பல தெய்வம் அவரு தெய்வம் அவரு இயேசுதான் அவரு என் வாழ்க்கையோட சூப்பர் ஸ்டார் என் கொல்ல தெய்வம் அவரு அது என் கொல்ல தெய்வம் அவரு இயேசுதான் அவரு என் வாழ்க்கையோட சூப்பர் ஸ்டார் ஸ்வீட்டிலேயே பெஸ்ட் நான் கலந்துதான் அது உனக்கு மாட்டுதான் ஸ்வீட்டிலேயே பெஸ்ட் நான் கலந்துதான் அட உனக்கு மாட்டு எதிர்பார்க்கும் எல்லாத்தையும் உனக்காக ஓட்டுதான் அட எல்லாத்தையும் உனக்காக ஓட்டுதான் நீ வாழ தந்தால் பட்டுதான் இஷ்டப்பட்டுதான் என் கொல்ல தெய்வம் அவரு లోకరక్షకుడు ఉదయించే పాపాని శాపాన్ని తొలగింపాను రక్షకుడు భూమికి దించెను వీధులలో లోకమంతా సందడంట ఆడేదము కొని ఆడేదము మరి పూజించి పరిచయము చుక్కా పుట్టింది ఏలో సందడి చేద్దామా రాజు పుట్టినాడు ఏలో కొలవబోదామా
பாடல் பிறந்தார் புகழ உண்டா புதுமை உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை உன்னதத்தில் மகிமை பரலோக தேவன் பாடல் பிறந்தார் புகழ உண்டா புதுமை உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை உன்னதத்தில் மகிமை 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 பிறந்தார் 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 மகிமை 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 பிறந்தார் 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 பரத்து தூதர் பாடிட பாரி தீக்க தேடிட பரத்து தூதர் பாடிட பாரி தீக்க தேடிட அழகை அகிழ்ந்து நட்டிட அவன் நீயோர் மனம் மகிழ்ந்திட அழகை அகிழ்ந்து நட்டிட அவன் நீயோர் மனம் மகிழ்ந்திட மகிமை 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 பிறந்தார் 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 కోటి స్తోత్రం